ప్రభుత్వం సర్పంచ్ల ఎలక్షన్లు పెడతానికి సిద్ధంగా ఉన్నది. ఒక పక్క పెండింగ్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ల బిల్లులు ఇంతవరకు క్లియర్ కాలేదు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి ఒక కొలిక్కి రాలేదు వాళ్ళ పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు మాజీ సర్పంచ్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక పక్క మీ పెండింగ్ బిల్స్ అన్నీ అట్లనే ఉన్నాయి, దాని మీద ఎలాంటి స్పందన రాకుండానే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కు ముందరికి పోతా ఉన్నది ప్రభుత్వం. ఏం చెప్పదలుచుకుంటారు? మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కు పోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మేము చేసినటువంటి పనులు ఊర్లల్లో సీసీ రోడ్లు వేసినాం, పూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, కమిటీ హాల్ కట్టినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టినాం, శ్మశాన వాటికలు కట్టినాం, డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీలు పెట్టినాం, ఇవన్నిటి కూడా పెట్టినాం. గవర్నమెంట్ ఏదైతే అప్పుడున్న గవర్నమెంట్ మాపై ఈ పనులు చేయాలని చెప్పి శాంక్షన్ ప్రొసీడింగ్ పేపర్లు ఇస్తే దానికి అనుగుణంగా మా కలెక్టర్ నుంచి ఎంపీడీ వరకు ఆర్డర్స్ ఇస్తేనే మాకు ఆర్డర్స్ ప్రకారం మేము పనులు చేసినాం. మాకు ఆ పనులు చేసిన బిల్లులు మేము అప్పులు తెచ్చి చేసినాం, బంగారం కుదబెట్టినాం, మేము మాకున్నటువంటి భూమిలో పేపర్లు కుదబెట్టి బాకీలు తెచ్చి పనులు చేసినాం. ఇది చేసి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది, మాకు బిల్లులు రావట్లేదు. మేము వడ్డీలు కట్టలేకపోతున్నాం, మిత్తిలు అప్పులపాలు అయిపోయినాం. కాబట్టి దయచేసి గవర్నమెంటు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాల్సుకుంటే ఖచ్చితంగా మా బిల్లు ఇచ్చిన తర్వాతనే పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ మాకు బిల్లు ఇవ్వకుండా ఎన్నికలు కనుక పోతే మేము దానిపై కఠిన చర్యలు పోయి మేమందరం కూడా ఉద్యమం ఏర్పడి అందరం కూడా ఏకదాటిగా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం ఏర్పడక ముందుకు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్లో భాగంగా ప్రచారంలో భాగంగా మీకు అనేక హామీలు ఇచ్చారు. మేము ఖచ్చితంగా మీ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం, మా ప్రభుత్వం వస్తే ఆ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా కూడా అన్ని పార్టీ వాళ్ళని ఆదుకుంటామని చెప్పిండు సర్పంచ్లకు ఉద్దేశించి. ఇప్పుడు అసలు మీ పట్ల కనీసం స్పందన కూడా లేదు ప్రభుత్వం నుంచి. ఏం చెప్తారు అసలు? పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే సర్పంచులు చాలా బాధలు ఉన్నారు, అప్లపాలు అవుతారు, మీరు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ఏ పార్టీ అయినా మీరందరూ కలిసి ఏకమై ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ సీఎంను కానీ అప్పుడు ఉన్నటువంటి సీఎంను కానీ నిలదీయండి, చొక్కాలు బట్టి మీరు అడగండి, మీరు ఈ ఎలక్షన్ తర్వాత మీకు బిల్లులు రావు, మీరు చాలా నష్టపోతారు అని చెప్పి ఆ రోజు సీఎంగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన అనడం జరిగింది. మేము కూడా సరే మా పట్ల ఉంటాడని చెప్పి మేము కూడా గ్రహించినాం. మరి ఇప్పుడు మాట మార్చి మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఎన్నిసార్లు వేడుకున్నా కానీ మా బిల్లుపై స్పందించడం లేదు, మా మాటే వెళ్ళదీయడం లేదు. మేము సీతక్క గారు కలిసినాం, సీఎం గారు కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, మేము బట్టిని కలిసినాం, బట్టి విక్రమార్కను కలిసినాం, ఎవరిని కలిసినా మీరు ఏ పార్టీ అధికారంలో ఇప్పుడు పనిచేసిరని అడుగుతారు. ఏ పార్టీ అంటే ఆ రోజు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఆ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము పనులు చేసినాం. మీరు ఇప్పుడు అది రొటీన్గా ఏ గవర్నమెంట్ ఉన్నా పనులు చేయాల్సిందే, ఈ ఆర్డర్స్ ఇచ్చిన ప్రకారం చేయాల్సిందే, చేయకపోతే మీపై సోకాజ్ నోటీస్ ఇస్తామని చెప్పి అప్పుడు బెదిరించారు మమ్మల్ని మాపై ఉన్నటువంటి అధికారులు. దానికి అనుగుణంగా మేము పనులు చేసినాం, పనులు చేసి అప్లపాలైనాం. కాబట్టి ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడాడు అదే మాట నిలబడి మాకున్నటువంటి బాధలు మీరు ఆ రోజే మాట్లాడారు. కాబట్టి మీరు ఇప్పటికైనా గ్రహించి మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఎమ్మడే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు అంటే ఇప్పుడు అసలు సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచులు లేరు అసలు గ్రామాలలో. ఎట్లా ఉన్నది పరిస్థితులు అంటే డంపింగ్ యార్డులు కావచ్చు, చాలా రకాల పనులు ఉంటాయి సర్పంచులు చేయవలసినవి. ఎట్లా ఉన్నాయన్నవి? ఒక సర్పంచ్ అంటే ఊరుకు ప్రథమ పౌరుడు. ఊరిలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన స్పందన ఉంటుంది సర్పంచ్కి. అయితే సర్పంచ్ లైట్ రాలేదు, ఒక మోర ఆగిపోయింది, ఒక ఆడ వీధిలో ఒక కుక్క చనిపోయింది, లేకపోతే రోడ్డుకు వీధికి నీళ్ళు వస్తలేవు అంటే దాని మీద ఎమ్మడే స్పందించి దానికి ఏం కావాలి, ఎట్లా చేయాలి, నీళ్ళు వచ్చే విధంగా ఏ విధంగా చేయాలి, ఆ విధంగా మేము పనులు చేసిన వాళ్ళం. ఇప్పుడు సర్పంచ్ లేకపోతే గ్రామ సెక్రటరీ మీద భారం పడ్డది. సెక్రటరీ కూడా అరకొర ఎప్పుడో ఉంటున్నారు, ఎప్పుడో పోతురు, వాళ్ళు సరిగా ఉండలేరు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో మొత్తమే డబ్బులు వేస్తలేరు కాబట్టి ఎక్కడికి వెళ్ళి చేస్తారు, సెక్రటరీలు కూడా చేస్తారు. మొత్తం పాలన మొత్తం కుంటుపడిపోయింది ఊళ్ళల్లో. లైట్లు మొత్తమే వెలుగుతలేవు, రోడ్లు మొత్తం ఎక్కడెక్కడ ఊగడం లేదు, వాళ్ళకి జీతాలు ఉన్నటువంటి సిబ్బంది కూడా జీతాలు 6 నెలల సంది జీతాలు రావడం లేదు. మరి ఈ విధంగా ఊర్లు మొత్తం ఎక్కడికక్కడ ఆగమాగం పరిస్థితిలో ఉన్నాయి. ఒక పక్కనేమో నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మీలాంటి వాళ్ళకు బిల్లులు క్లియర్ చేయండి అని చెప్పి మీరు రోడ్లు ఎక్కితే మీ వెనక ఒక రాజకీయ పార్టీ ఉండి నడిపిస్తుంది, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అని మీకు ముద్రేస్తూ ఉన్నారు. మీరు గతంలో నిరసనలు ధర్నాలు చేసినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ ఊళ్ళలో ఎలాంటి పని అయితే జరగట్లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ వచ్చినాక ప్రధానంగా. ఎట్లా ఉన్నది, ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఏమంటుండంటే
ప్రజాపాలన అనే కార్యక్రమాలు పెట్టుకుంటూ మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడి కూడా నెరవేర్చలే. రైతు రుణమాఫీ అన్నారు, పూర్తిగా అది పూర్తి కాలేదు, సగం వరకే కొంతమందికి అయ్యింది. అయితే రైతు బంధు అన్నావు, రైతులకు ఆ రైతు బంధు మొత్తమే ఇవ్వలేదు. మరి రైతు బీమా అనేది ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం వెనకబడుతుంది. ఆ కుటుంబం మొత్తం రోడ్లో పడే పిల్లలు జల్లలు ఉంటే ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మొత్తం ఆగమైపోయిన పరిస్థితులు ఎక్కడుండే. అప్పుడు కేసీఆర్ రైతు బీమా అని పెట్టిండు, ఇప్పుడు ఆ రైతు బీమా లేదు. ఈదైనా కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు, అది కూడా ఇవ్వడం లేదు. మీకు నిధులు ఇవ్వాలంటే, అంటే మీకు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు క్లియర్ చేయాలంటే ₹1 కూడా లేదు, ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడొచ్చు ఇట్లా ఒక సీఎం నన్ను కోసుకొని తింటారా, నన్ను ఏం లేదు, మొత్తం బరివాతలు అయిపోయిన సంసారం అని చెప్తుండు. ఒక సంసారం చేసే ఒక ఇంటి పెద్ద మనిషి ఉంటే ఉన్నా కానీ అప్పులు లేనట్టుగా గంభీరంగా తిరిగి నాకేమైంది అన్నట్టుగా వ్యవహారం నడుపుకోపోతాడు. ఒక రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి నువ్వు ఆ మాట మాట్లాడక తగదు అది. ఇంకోటి దగ్గర చిల్లి గవ్వలేదన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ అందాల పోటీ పెట్టి 250 కోట్లు పెట్టిండు. వేరే మా ఏడికి పోయినా ప్రకటిస్తూ 100 కోట్లు ప్రకటిస్తుండు, శంకుస్థాపనలు చేస్తుండు. మరి ఈ విధంగా 12% 15% ఇచ్చిన వాళ్ళకి బిల్లులు పోతున్నాయి. మేఘా కృష్ణారెడ్డి కానీ వాళ్ళ మిగతా పెద్ద బడా కాంట్రాక్టర్లకు బిల్లులు పోతున్నాయి, బిల్లులు వస్తున్నాయి. మరి మా సర్పంచ్లకు ఇవ్వడానికి నీకు చేతులు వస్తలేవా? మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పు. మరి లేకపోతే మేము మొత్తం రోడ్ల పళ్ళు అయితే మొత్తం చనిపోతాం. గవర్నర్ కలిసినాం, అందరినీ దాదాపు అందరికి ఇచ్చినాం వినతి పత్రం. మాపై స్పందన లేదు. మేము పలానా రోజు ఇస్తలే అని ఇంతవరకు చెప్పలేదు ముఖ్యమంత్రి. మా మాటే మా ఊసేయలేదు, తీయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు మా డబ్బులు ఈ 2-3 రోజుల్లో మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు న్యాయపరమైన పెండింగ్ బిల్లు ఎమ్మడే రిలీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.